అందరికీ నమస్తే అండి. 2021 మే నెలలో రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి ఆయన్ను కస్టడీలోకి తీసుకొని ఆ రోజు నైట్ విపరీతంగా చిత్రహింసలకు గురి చేశారు అనేది ఆ తర్వాత చాలా మీడియాలో వచ్చింది. ఆయన కూడా ఫోటోలు పెట్టారు. గుంటూరు జీజీహెచ్లో పరీక్షలు చేసి ఏమీ లేదని చెప్పినప్పటికీ సికింద్రాబాద్లోని ఆర్మీ హాస్పిటల్లో దాన్ని నిర్ధారించారు. సుప్రీంకోర్టులో దాన్ని ప్రూవ్ చేశారు. ఇవన్నీ జరిగాయి. సో కూటమి గవర్నమెంట్ వచ్చాక రఘురామకృష్ణరాజు గారు కూటమి గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లోనే రఘురామకృష్ణరాజు గారు గుంటూరులో నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో ఆ ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నెంబర్ ఏమో 187/2024, రిజిస్ట్రేషన్ డేట్ ఏమో 11/7/2024, సెక్షన్స్ ఏమో 120B, 166, 167, 197, 307, 326, 34, 465, 506 ఐపీసీ ఇలా ఇన్ని సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఎవరెవరి మీద అంటే ఈ కేసులో A1గా పివి సునీల్ కుమార్ గారు ఉన్నారు. అప్పటి సిఐడి డీజీ పివి సునీల్ కుమార్ గారు. A2గా అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సీతారామాంజనేయులు గారు ఉన్నారు A2గా. ఇదే కేసులో A3గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. A4గా విజయపాల్ గారు అండ్ A5గా ప్రభావతి గారు ఉన్నారు. ఆ తర్వాత యాడ్ చేసిన దాని ప్రకారం A7గా సునీల్ నాయక్ ఐపీఎస్ ఉన్నారనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం సునీల్ నాయక్ని అరెస్ట్ చేయడానికి ఈ విచారణ బృందం ఎస్పీ దామోదర్ గారి నేతృత్వంలోని బృందం బీహార్ వెళ్ళారు. అక్కడ ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి అండ్ డీజీ క్యాడర్లో ఉన్నారు. ఆయన అరెస్ట్ చేయడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. కానీ పోలీసులు అయితే మాత్రం చాలా పట్టుదల మీద ఉన్నారు. ఆల్రెడీ ఈరోజు ఇందాకే గుంటూరు కోర్టు అతనికి అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. సునీల్ నాయక్ను అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే మొన్న బీహార్లో ఆ స్థానిక కోర్టు అతనికి ట్రాన్సిట్ ఇవ్వడానికి నిరాకరించింది. సో ఇప్పుడు విషయం పాట్నా హైకోర్టు వరకు వెళ్ళింది. గుంటూరు వరకు మన కోర్టుల వరకు క్లియర్. అతన్ని అరెస్ట్ చేయడానికి ఇచ్చే అరెస్ట్ వారెంట్ ఇందాకే జారీ అయింది. సో ఈ అరెస్ట్ వారెంట్ చూపించి అతన్ని అరెస్ట్ చేసి తీసుకొద్దామంటే అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలియదు. ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి, అవుట్ అనమాట. ఎక్కడున్నాడో తెలియదు. సో అతనికి ఆల్రెడీ లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. అతను విదేశాలకు పారిపోకుండా ఎక్కడున్నా సరే పట్టుకునేలాగా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు పాట్నా హైకోర్టులో కూడా అతన్ని అరెస్ట్ చేయడానికి ఎటువంటి అవాంతరాలు లేకుండా హైకోర్టు నుంచి కూడా ఆర్డర్స్ తెచ్చుకునే పనిలో ఉన్నారనమాట. అన్ని రకాల అనుమతులు, న్యాయపరమైన ప్రక్రియలు పూర్తి చేస్తున్నారు. సో అంత పట్టుదల మీద పోలీసులు ఉండడానికి కారణం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి పంతం. ఎందుకంటే దెబ్బలు కాసింది ఆయన, ఆ బాధ అనుభవించింది ఆయన. మానసిక పెయిన్, శారీరక పెయిన్ ఏముంది, ట్యాబ్లెట్స్ వేస్తే తగ్గిపోద్ది. ఒక 4-5 రోజులు నొప్పి ఉంటుంది, తర్వాత ట్యాబ్లెట్స్ ఇంజక్షన్లు వేస్తే తగ్గిపోద్ది. కానీ మెంటల్గా ఆ అవమానాన్ని, ఆ దెబ్బల్ని తట్టుకొని ఒక 10 సంవత్సరాల పిల్లల్నే ఎవరైనా కొడితే వాళ్ళు తట్టుకోలేరు, మనసులో పెట్టుకుంటారు. అటువంటిది 60 ఏళ్ళ పైబడిన వయసులో ఆయన్ను అరెస్ట్ చేసి ఆ రాత్రి అంతా కొడుతూ ఉంటే కాళ్ళ మీద ఎంత బాధ ఉంటుంది. సో ఆ బాధను ఆయన అనుభవించారు కాబట్టి అంత పట్టుదల మీద ఉన్నారు. ఆ కేసుని ఏమాత్రం వదలట్లా. అప్పుడప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నా, పోలీసు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నా ఆయన దాన్ని గుర్తు చేస్తూనే ఉన్నారు. సో ఆయన అంత పట్టుపట్టారు కాబట్టే పివి సునీల్ కుమార్ గారు సస్పెండ్ అయ్యారు. ఆ కేసులో విచారణకు హాజరయ్యారు కానీ అరెస్ట్ అయితే అవ్వాల, కానీ సస్పెండ్ అయ్యారు. విజయపాల్ గారు అరెస్ట్ అయ్యారు. అండ్ మరో ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు గారు, ఆయన అయితే అరెస్ట్ అవ్వలేదు, కానీ వేరే కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయన గ్రూప్ 1 ఏపీపీఎస్సీ మూల్యాంకనం కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఈ రఘురామకృష్ణరాజు గారి కేసులో అయితే ఆయన అరెస్ట్ చేయలేదు. మేబీ ఆయనకు ఆ కేసులో బెయిల్ వచ్చాక పీటీ వారెంట్ ఇచ్చి ఈ కేసులో అరెస్ట్ చేసిన ఆశ్చర్యపోకల్లా. ఇక A3గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వంతు. సో A3గా జగన్మోహన్ రెడ్డి గారు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు ఉంది అఫీషియల్గా. సో ఆయన్ను అరెస్ట్ చేస్తారా లేదా అనేది డౌట్. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే ఎన్నో కేసులు ఉన్నాయి. మద్యం స్కామ్ ఉంది, 3,570 కోట్ల స్కాము. అందులో 90% జగన్మోహన్ రెడ్డి గారే లబ్ధి పొందారని చెప్పి సిట్ కూడా నిర్ధారించింది. సూట్ కేసులు మోసిన వాళ్ళని అరెస్ట్ చేశారు, కమిషన్లు తీసుకున్న వాళ్ళని అరెస్ట్ చేశారు తప్ప
ఆ సూట్ కేసులో అనుభవించిన వ్యక్తిని, ఆ కమిషన్లు మొత్తం తీసుకొని నా దగ్గర తీసుకురండి అని ఆదేశించిన వ్యక్తిని, కర్త కర్మ క్రియ బ్యాక్ అండ్ ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయకపోతే ఎలా? సో ఆయన్ను ఈవెన్ నిందితుడిగా కూడా చేర్చలేదు, విచారణకు కూడా పిలవలేదు, నోటీసులు కూడా ఇవ్వలేదు. సో ఆ కేసులో కూడా అరెస్ట్ చేయరు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే చాలా కేసులు బయటకు తీయొచ్చు. రఘురామకృష్ణరాజు గారి కేసు ఒకటే ఉంది, ఏముంది? సో నేను అనుకోవడం ఈ కేసులో రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేశారనే కేసులో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అక్కడ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ గారి దగ్గర నుంచి, A2 సీతారామేంద్ర దగ్గర నుంచి, A3 జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేస్తే A4 ప్రభావతి గారు గుంటూరు హాస్పిటల్లో అప్పుడు ఆమె సూపరింటెండెంట్ అనమాట, ఆమె తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అనేది అభియోగం. ఆ తర్వాత A5 విజయపాల్ అప్పుడు కేసు ఇన్వెస్టిగేట్ చేసిన అడిషనల్ ఎస్పీ ఆయన, అలాగే సునీల్ నాయక్, వీళ్ళందరి పాత్ర. సో వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అప్పుడు వరకు వదిలిపెట్టే అవకాశం అయితే లేదు. థ్యాంక్ యూ.